హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్టూడ్స్. నా పేరు చందుచారి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సి దీంట్లో పడ్డ జాబ్స్కి మనము ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ అప్లై చేసుకున్నడానికి మనకు కావాల్సిన టీఎస్పీఎస్సి ఐడి ఏదైతే ఉందో ఎలా క్రియేట్ చేసుకోవాలి మరియు దాంట్లో ఉన్న కరెక్షన్స్ ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే దానికి ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము ఈ టీఎస్పీఎస్సికి సంబంధించి వన్ టైం రిజిస్ట్రేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ దానికి సంబంధించిన మొబైల్ నెంబర్ కానీ ఎలా అప్డేట్ చేసుకోవాలనేది దీంట్లో మీకు చెప్తానండి. సో ముందుగా నేను దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ లింక్ను ఉపయోగించి మీరు డైరెక్ట్ ఈ వెబ్సైట్కి రావచ్చండి. సో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఎడిట్ ఓటీఆర్ వెబ్సైట్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో దీంట్లో ఇక్కడ ఏది క్లిక్ చేసినా సరే మనము దాంట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇందులో నేను ఎడిట్ ఓటీఆర్ తీసుకుంటున్నాను. చూడండి, ఇందులో న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా. కొత్తగా క్రియేట్ చేసుకునే వారైతే ఈ న్యూ రిజిస్ట్రేషన్ అనే బటన్ క్లిక్ చేసి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ దగ్గరలో పెట్టుకొని మీరు అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఎడిట్ ఓటీఆర్ ఉంది కదా. సో ఆల్రెడీ క్రియేట్ చేసిన వన్ టైం రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఈ ఎడిట్ ఓటీఆర్ అనే ఆప్షన్ నుంచి మీరు వెళ్ళి కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నో యువర్ టీజీపీఎస్సీ ఐడి అంటే మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి జాబ్స్ ఏమైనా పడితే మనం అప్లై చేసుకోదలుచుకుంటే అందులో టీఎస్పీఎస్సీ ఐడి అనేది ఏదైతే ఉందో అది మనం ఒకవేళ మర్చిపోయినట్లయితే మనము ఈ నో యువర్ టీఎస్పీఎస్సీ ఐడి అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఇక్కడ మనకు నో యువర్ టీజీపీఎస్సీ ఐడిలో దీంట్లో మన ఆధార్ నంబర్ లేదంటే మొబైల్ నెంబర్ లేదంటే క్యాండిడేట్ నేమ్ ఈ మూడు ఏది కానీ ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఎంట్రీ చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంట్రీ చేసి గెట్ డేటా పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ టీజీపీఎస్సీ ఐడి అనేది ఓపెన్ అయిపోతుంది, కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ మొబైల్ నెంబర్. ఈ అప్డేట్ మొబైల్ నెంబర్ అంటే మన టీజీపీఎస్సీ ఐడి ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంట్రీ చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లిక్ చేసి ఆ తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్ అంటే దాంట్లో ఆల్రెడీ ఉన్న రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి ఆ మొబైల్ నెంబర్ ఒకవేళ పోయినట్లయితే మనకు కొత్త మొబైల్ నెంబర్ ఏదైతే తీసుకుంటామో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేసి క్యాప్చా కోడ్ ఎంట్రీ చేస్తే గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని దాంట్లో ఎంట్రీ చేస్తే ఈ మొబైల్ నెంబర్ అనేది కొత్తది అప్డేట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనము టీజీపీఎస్సీకి సంబంధించిన వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అండ్ దాంట్లో ఉన్న డీటెయిల్స్ ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి, ఒకవేళ మనకు టీజీపీఎస్సీ ఐడి అనేది ఒకవేళ మర్చిపోయినట్లయితే ఎలా తెలుసుకోవాలి అనే విషయం గురించి దీంట్లో తెలుసుకున్నాం కదా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.